నమస్కారం రేష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ. సీఎం చంద్రబాబు వ్యాఖ్య. రిషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండి. గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ఏపీలో గంజాయి విక్రయాలపైన కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి నారా లోకేష్. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం. ప్యాసింజర్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైను, 5 మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని, పోలవరం ప్రాజెక్టుని ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయించామంటూ చంద్రబాబు గుర్తు చేశారు. ఒక పక్క బాధ, ఆవేదన ఈ ప్రాజెక్ట్ చూస్తా ఉంటే, ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగా, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే, రిషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపైన వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచించడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని, కానీ అనేక అడ్డంకులు సృష్టించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతోని కమిటీ వేసిన తర్వాత రిషికొండలో భవనాలు నిర్మించినట్లుగా పేర్కొన్నారు. అందరినీ కూడా వారిని లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం.
ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ ప్రార్థనలోని నారా లోకేష్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 3 తెదేపా కార్యకర్తలను వైకాపా నేతలు హత్య చేసినా తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఋషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని అన్నారు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమె కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, శ్రద్ధతో రివ్యూ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. ఆల్రెడీ మీకు కంపట్లేదు. గుడ్, మేము మా పని మేము చేసుకుంటాం. ముందు మీరు చూస్తాం. 12 రోజులుగా 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పాలని తుమ్మపూడి మంగళగిరిలోనే మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు. బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ కలిగింది, ఎవరిని చంపాము? ఒక్కడి జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాకు వెళ్తున్న కంచన్జంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలును ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. న్యూ జల్పాయిగురికి సమీపంలోని రంగపాని స్టేషన్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 2 కోచులు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృత్యువాత పడ్డారని, 20 నుంచి 25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీస్ అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. মোকাবিলার টিম রয়েছে, এখন পর্যন্ত বগিকে নামানোর কাজ চলছে এবং সেই লাইভে সরাসরি দেখা যাচ্ছে না দেখে এইভাবে খবর পৌঁছচ্ছি আমরা। ইতিমধ্যে এলাকার প্রচুর মানুষ জমা হয়েছে। যে ধরনের চিত্র, আবারও গা শিউরে ওঠা চিত্র ইতিমধ্যে যেটা দেখা যাচ্ছে যে জুন মাসের যে ঘটনা, গত বছরের জুন মাসে করমণ্ডল এক্সপ্রেসের ঘটনা, সেই ঘটনা কিন্তু আবারও কড়া নাড়ল। अभी थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है। ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है
5 फैटल्टी हुआ है, कैजुअलिटी हुआ है 5, अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा, आरपीएफ भी आ गए है, हम लोग लोकल पीएस से आ गए हैं, ठीक है। डेथ कैजुअलिटी कितनी हुई है अभी तक जो हिसाब है 5 हुआ है, ठीक है। और कितने लोगों की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक, ठीक है। कितने इंजर्ड हुआ है? Injured अभी तक 25 to 30 nearly, but the injuries are not fatal. We have already rescued them with their luggages. एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं, ठीक है। वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया, ठीक है। उसके बाद भी ये इंसिडेंट हुआ। या सर आपका कोई आपका मैं दार्जिलिंग। और आपका नाम सर? अभिषेक కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న తమ మంత్రులకు స్వాగతం పలికేందుకు గాను భారీ సంఖ్యలో నేతలు, అభిమానులు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు 200 కార్లు, 350 బైకులతోని భారీ ర్యాలీతో మంత్రులు వెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం తితిదే నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి తీర్థప్రసాదాలను అందజేశారు. తితిదే ఈవో కావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తితిదేలో పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని, తిరుమలలో భక్తుల సౌకర్యాలపైన ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. దర్శనానికి వచ్చిన వారి ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తామంటూ హామీనిచ్చారు. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తేవాలని ఈవో శ్యామలరావు తెలిపారు. ఎంతో పవిత్రమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇంత పవిత్రమైన దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన, అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు, టీటీడీ కింద ఉన్న దేవాలయాలన్నింటిలోని కూడా
అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే, ప్రొక్యూర్మెంట్స్లో కానీ, కాంట్రాక్ట్స్ కానీ, ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా, యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా, ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము. అలాగే భక్తులు చేసే ప్రతి వ్యాపారం ప్రజలకు ఉపయోగపడాలనేదే రామోజీరావు లక్ష్యమని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ తెలిపారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా డిఎన్ ప్రసాద్ మాట్లాడుతూ రిపోర్టర్గా చేరి అడ్మినిస్ట్రేషన్కు వెళ్లడంతో ఎక్కువసార్లు చైర్మన్ను కలిసే అవకాశం వచ్చింది. ఎప్పుడూ చదువుతూనే ఉండేవారు. అందులో బాగున్నవి, బాగా లేనివి మార్క్ చేసేవారు. ఇప్పటికీ ఆయన లేరనే ఆలోచన రావడం లేదు. ఏ వ్యాపారమైనా కొత్తగా ఆలోచించేవారు. ప్రతి ఐడియాను రాసి పెట్టుకునేవారు. అనుకున్న సమయానికి పని పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికను ముందే వేసుకుని వాటిని సాధించేవారు అని చెప్పుకొచ్చారు. వీళ్ళందరికంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసే అవకాశం దొరికింది. చైర్మన్ గారి దగ్గర ఒక గొప్ప లక్షణం ఏంటంటే మార్నింగ్ ఎడిటోరియల్ మీటింగ్స్ జరుగుతాయి. యూనిట్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అవన్నీ జరిగాయి. ఎడిటోరియల్ మీటింగ్లో ఆయన ఒక పక్కా జర్నలిస్ట్ మాదిరిగా ఉండేవాడు. ఎన్నో సూక్ష్మమైన విషయాల్ని రిపోర్టుల ద్వారా గ్రహించి వాటిని కూలంకషంగా చర్చించేవాడు. ఎవరన్నా బాగా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడనే అప్రిషియేట్ చేసేవాడు. ఎవరన్నా పెర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువగా ఉంటే వాళ్ళని కొద్దిగా మరి జాగ్రత్త పడమని చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతి పేజీ చదివేవాడు. ప్రతి పేజీలో కూడా ఆయన రెడ్ మార్కింగ్స్ ఉండేవి. దాన్ని ఏ ఒక్కటి కూడా పేజీ వదలకుండా చదివేవాళ్ళు. కొన్ని వందల రిపోర్ట్స్ వచ్చాయి ఆ మాదిరిగా. ఒకప్పుడు 1 monthకే వచ్చి ఉండేవి, తర్వాత 2 months, తర్వాత 3 months మీటింగ్స్ అయిపోయాయి. అన్ని జిల్లాల నుంచి కూడా ఒక్కొక్క రిపోర్ట్ దాదాపు 300 పేజీలు, 400 పేజీలు రిపోర్ట్ వచ్చేది. ఆయన జర్నీలో చదివేవారు, ఇంటి దగ్గర చదివేవారు, ఆఫీస్లో ఎప్పుడన్నా చదివేవారు. చదివిబాటుని మార్క్ చేయడం అనేది ఆయనకి చాలా ఇది. చైర్మన్ గారు లేడు అనేది ఇప్పటికీ కూడా సింక్ కాటలే. ప్రతిరోజు కూడా ఈరోజు మార్కింగ్ పేపర్ ఏమొస్తుందా అని గత 5-6 రోజుల నుంచి అనిపిస్తుంది. అంటే మాకు ఇంకా మా వెనకనే ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు, మాకు సలహాలు ఇస్తున్నాడు, మాతో సంప్రదిస్తున్నాడు. ఏమైనా మీటింగ్లో నువ్వేం మాట్లాడుకుంటూ కూర్చున్నావు, నీ బుర్రలో ఏం లేదా అని హెచ్చరిస్తున్నాడు అనేది ప్రతి చోట అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మీటింగ్స్కి వచ్చేటప్పటికి, మార్కెటింగ్ మీటింగ్కి వచ్చేటప్పటికి, సర్క్యులేషన్ మీటింగ్కి వచ్చేటప్పటికి అంత గొప్ప మార్కెటింగ్ మ్యాన్గా మారిపోయేవాడు. పర్సనల్ యాడ్ సెగ్మెంట్ కొద్దిగా ఉన్న రోజుల్లో పర్సనల్ యాడ్ సెగ్మెంట్ అనే దాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి ఇవాళ ఉన్న చాలా పత్రికలకి ఆర్థిక దన్ను కల్పించడానికి ఆయనే కారణం. జీవో నంబర్ 596ను రద్దు చేసి ఉత్తరాంధ్ర దళితుల భూములను రక్షించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో విశాఖ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని, 596 జీవో పేరిట పేద దళిత రైతుల అసైన్డ్ భూములు దోచుకునే వాళ్లకు బుద్ధి చెప్పి ఆ జీవో పూర్తిగా రద్దు చేయాలని, అలాగే దళిత గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉమ్మడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం 596 జీవోని తీసుకొచ్చింది. ప్రజల నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం కూటమిని గెలిపించారు. ఏదైతే దళితుల భూములు ఉన్నాయో ఆ ఏదైతే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయో ఆ రిజిస్ట్రేషన్లు వెంటనే ఆపాలి. ఆ రిజిస్ట్రేషన్తో పాటు 596 జీవోను వెంటనే రద్దు చేయాలి.
ఎవరైతే దళితుల భూములకు రక్షణ కల్పించాలి. ఒక రక్షణ కాదు, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ భూముల మీద ఆ ఇబ్బందులన్నీ తొలగించేసి రక్షించేటట్టు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్టీ వరకు కార్పొరేషన్ లేదు, ఈ రోజు డబ్బులు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని డబ్బులు కల్పించి చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళ స్వయం ఉపాధికి ఏ రకంగా చేయాలి ఏంటి అనేది కొత్త ప్రభుత్వం ఎలాగో వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా చాలా సార్లు చేసి వినతి పత్రాలు ఇచ్చినా ఏది సమస్య పరిష్కారం చేయలేదు. ఈ ప్రభుత్వమైనా ముందుకొచ్చి ప్రజలు ఆకాంక్షించారు గెలిచింది కాబట్టి ప్రజలకి న్యాయం చేస్తుందనేసి మేము ఈ రోజు కోరుకుంటూ ఈ 596 జీవోలను రద్దు చేయాలని, దళితుల భూములు ఎవరైతే ఆక్యుపై చేశారో ధనవంతులందరూ ఆ ధనవంతుల దగ్గర నుండి భూములు లాక్కొని దళితులకు అప్పచెప్పాలని, ఎసెంట్ భూములు ఏవైతే ఉన్నాయో దళితులకే చెందాలనేది డిమాండ్. ఆ డిమాండ్ అమలు చేయాల్సిన బాధ్యత మొత్తం మీద ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వం రక్షించి ఈ రోజు వీళ్ళందరికీ కూడా కల్పిస్తుందని చెప్పి ప్రధానంగా కేఎఫ్ఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఈద్గాలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ముస్లిం సోదరులకు అందించారు. ప్రతి ఒక్కరూ తోటి వారి పట్ల ప్రేమ కరుణలు కలిగి ఉండాలని అన్నారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలంటూ సూచించారు. Alhamdulillahi Rabbil Alamin Ar-Rahmanir Rahim. किस करो తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా పనిచేస్తారని, ఆయన నూతన బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు టీడీపీని నడిపించడంలో అద్భుత పనితీరును కనబర్చిన సీనియర్ నేత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా చంద్రబాబు ఆ ప్రకటనలో వెల్లడించారు. మాజీ మంత్రి జోగ్ రమేష్ ఇంటిపైన కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫెరీ నుంచి రింగు కూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలోని కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపైన రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీస్ సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులు రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే జోగి రమేష్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొమరగిరి ఇళ్ల స్థలాలపైన న్యాయ విచారణ చేయనున్నట్లుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలియజేశారు. సోమవారం ఆయన కొమరగిరిలోని వైసీపీ హయాంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లను సందర్శించారు. అక్కడ సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండబాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొమరగిరి ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన వాటిపైన విచారణ చేయిస్తామని కొండబాబు స్పష్టం చేశారు. కొంత భూమి 51 లక్ష, కొంత 47 లక్షలు. సాగరమాల్లో పక్క నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ అవుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి 27 లక్షలకి ఇస్తారు రైతులకి. ఇక్కడ 47 లక్షలు, 51 లక్ష. మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో 66 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారండి. ఫిల్లింగ్ దీనికి చూడండి, ఫిల్లింగ్లోని లాగేస్తారు, భూమి కొనుగోలులోని లాగేస్తారు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఇది శంకుస్థాపన చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా, ప్రజలకు ఎవరికి సంతోషం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి సంతోషపడతాడు. సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు, భూమిలోని కొట్టేశాడు, ఫిల్లింగ్లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను. ఈ రోజున 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం, ఎవరికి ఇష్టం లేదు, ఇక్కడ రావడానికి ఇష్టం లేక. ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్న మంచినీళ్ళు లేవని చెప్పేసి, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి. కరెంట్ సరిగ్గా లేదు, సదుపాయాలు లేవు, ఏమీ లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చి దాంట్లో కూడా కొట్టేశారండి. ఈ రోజున రేట్లోని కొట్టేశారు, ఫిల్లింగ్ పేరుతో చూపించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి. ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.